వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి టెగ్నోమెట్రీ ఫంక్షన్స్ కంప్లీట్ చేసామండి. ఈరోజు వచ్చి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి. అవి 1 మార్క్ క్వశ్చన్స్కి ఉపయోగపడతాయండి. అది ఒకసారి మనం చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ అండి, ద వాల్యూ ఆఫ్ కాస్ 5π అండి. 5π వాల్యూ అడుగుతున్నాడు మనకి. అంటే ఇక్కడ మామూలుగా అయితే దీన్ని ఎలా రాసుకోవాలంటే కాస్ 5π అండి. అంటే దీన్ని ఎలా రాస్తానంటే 4π + π అండి. మామూలుగా అయితే దీన్ని ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి ఇక్కడ 0, ఇక్కడ 2π అండి, ఇక్కడ π/2, ఇక్కడ π, ఇక్కడ 3π/2. అంటే మనం మామూలుగా ఇక్కడ పైకి వాల్యూ 2πకి వాల్యూ కాస్ వాల్యూ చేంజ్ అవుతుందండి. π/2కి 3π/2కి సైన్ చేంజ్ అవుతుంది. కాస్ అలా సైన్ అవుతుంది, సైన్ అలా కాస్ అవుతుంది. ఇక్కడ 5πని ఎలా రాసామంటే కాస్ 4π + π అండి. అంటే మనం మామూలుగా అయితే ఇది కాస్ 2 × 2π అండి, 2 × 2π + π. అంటే మనకి కాస్ 2π + π. అంటే ఇక్కడ మనకు మామూలుగా అయితే ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే 2π + π అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుందండి. ఇది అంటే 2π - π అంటే ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఇది 2π - π అండి, మైనస్ ఆల్ఫా, ఇది ఒక యాంగిల్. ఇది ఇక్కడ 2π + ఆల్ఫా అండి. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి మనకి కాస్ ఏమవుతుందంటే కాస్ π అవుతుందండి. కాస్ π వాల్యూ మనకి -1. మనకి -1 ఒకసారి గుర్తించుకోవడానికి ఎలా అంటే మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే -1 0 అండి, ఇక్కడ 0 1, ఇక్కడ 0 -1. అంటే దీన్ని కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కింద తీసుకుంటాం కాబట్టి కాస్ π వాల్యూ అంటే -1, అలాగే సైన్ π వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుందండి మనం గుర్తించుకోవడానికి. ఇక్కడ కాస్ π/2 అంటే 0, ఇలాగే సైన్ π/2 అంటే 1, ఇక్కడ కాస్ 3π/2 అంటే 0, కాస్ 3π/2 అంటే -1 అండి. ఇలా గుర్తించుకోవాలి. కాస్ π వాల్యూ అంటే -1 అండి, మనకు ఆప్షన్లో -1. రెండోదండి, ద వాల్యూ ఆఫ్ కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ, కాస్ 3 డిగ్రీ అప్ టు కాస్ 179 అండి. అంటే మనకి ఇక్కడ 1 డిగ్రీ ఇచ్చాడు, 2 డిగ్రీ ఇచ్చాడు, 3 డిగ్రీ ఇచ్చాడు, అప్ టు అండి. మధ్యలో మనకి కాస్ 90 కూడా ఉంటుంది. ఇంటూ అండి, ఇది మామూలుగా అయితే ఇవన్నీ ఇంటూ కింద లెక్క. కాస్ 90 వాల్యూ మామూలుగా అయితే మనకి కాస్ 90 వాల్యూ అండి, కాస్ 90 వాల్యూ కాస్ π/2 వాల్యూ 0 అండి, 0 కాబట్టి మనకి 0 × సంథింగ్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాల్యూ 0 అయిపోతే ఈ మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ, కాస్ 3 డిగ్రీ అప్ టు ఇక్కడ మామూలుగా అయితే కాస్ 90 డిగ్రీస్ అండి. ఇలా రాసుకుని కాస్ 179 డిగ్రీస్ అంటే ఈ వాల్యూ 0 అయిపోతే మొత్తం 0 అయిపోతుందండి. ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి మనకు ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ అండి. థర్డ్ వన్ అండి, సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందని అడుగుతున్నాడు అండి. ఇక్కడ మన సొల్యూషన్ ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే మనకి ఇచ్చింది సైన్ థీటా, కొసికెంట్ థీటాని మనం మామూలుగా అయితే రాసుకుంటామంటే 1/sin θ అని రాసుకుంటామండి, ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా +1 అండి, సైన్ స్క్వేర్ థీటా +1 ఈజ్ ఈక్వల్ టు 2. దాని నుంచి సైన్ స్క్వేర్ థీటా +1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకి 2sin θ అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకొచ్చేస్తే సైన్ స్క్వేర్ థీటా -2sin θ +1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి సైన్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే హోల్ స్క్వేర్ చేస్తే అంటే సైన్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ అండి, సైన్ థీటా -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి ఇక్కడ
సైన్ తీటా -1 = 0 అవుతుందండి స్క్వేర్ తీసేస్తే. అంటే సైన్ తీటా ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే మనకి సైన్ తీటా వాల్యూ వచ్చింది. అలాగే కొసీకెంట్ తీటా అంటే రెసిప్రోకలే కాబట్టి మనకి కొసీకెంట్ తీటా కూడా 1/1 అవుతుందండి. అంటే మనకి వాల్యూ ఏం కావాలంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా అండి. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే 4th క్వశ్చన్ అండి. ఇఫ్ tan theta = 1/2 అండ్ tan pi = 1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ theta plus pi ఈజ్ అంటే వీ యూజ్ ద ఎడిషన్ ఫార్ములా. మామూలుగా అయితే టాంజెంట్ ఎడిషన్ ఫార్ములా అండి. అంటే tan theta ప్లస్ పై తీసుకుంటే మనకి tan theta వాల్యూ ఇచ్చాడు, tan pi వాల్యూ ఇచ్చాడండి. మనకి theta plus pi వాల్యూ అడుగుతున్నాడు. అంటే theta plus pi అంటే టాంజెంట్లో తీసుకుంటే మనకి tan a+b అండి. అంటే tan theta ప్లస్ tan pi 1 - tan theta ఇంటూ tan pi అండి. అంటే ఈ వాల్యూస్ రాయడమే. tan theta వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి 1/2 ఇచ్చాడు. అలాగే ఇక్కడ 1/3 ఇచ్చాడండి tan pi. 1 - 1/2 ఇంటూ 1/3 అండి. మనకి ఎల్సిఎం కడితే మామూలుగా అయితే ఇక్కడ 6 అంటే 3 + 2 అండి. కింద కూడా ఏమవుతుందంటే 6 - 1/6 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5/6, ఇక్కడ 5/6 అండి. అంటే ఈ 5/6 క్యాన్సిల్ అయిపోతే మనకి అంటే tan theta ప్లస్ pi = 1 అంటే tan pi/4 అండి. tan pi/4 దాని నుంచి మనకి theta ప్లస్ pi = ఏం రాస్తామంటే pi/4 అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి వాల్యూ అంటే theta plus pi = pi/4 అండి. నెంబర్ 5 అండి. సాల్వ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ 1 - tan square 15/1 + tan square 15 అండి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే ఫార్ములా మనకి cos 2a అండి. cos 2a = మనకి 1 - tan square a/ ఇక్కడ 1 - tan square a/1 + tan square a అండి. అంటే మనకి ఇక్కడ a = 15 degrees అయితే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే వాల్యూ 15 degrees కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఇక్కడ 1 - cos 2 ఇంటూ 15 degrees అవుతుందండి. అంటే cos 30 degrees. cos 30 degrees అంటే మనకి cos 30 అంటే √3/2 అండి ఆన్సరు. a = 15 degrees తీసుకుంటే మనకి ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే cos ఏమవుతుందంటే cos 2a 1 - tan square a/1 + tan square a అండి. అంటే a = 15 degrees అయితే మనకి cos 2a అవుతుంది. అంటే cos 2a = 1 - tan square /1 + tan square a అండి. అంటే మనకి a = 15 degrees కాబట్టి cos 2a అండి. cos 30 degrees √3/2. మనకి √3/2 అంటే ఆప్షన్ 3 అండి. 6 అండి. ద వాల్యూ ఆఫ్ sin 45 + theta - cos 45 - theta అండి. వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మామూలుగా అయితే ఇది sin a + b, ఇది cos a - b అండి. మన ఫార్ములా రాసుకుందాం ముందు. sin a + b అంటే మనకి sin a ఇంటూ cos b ప్లస్ cos a ఇంటూ sin b అండి. అలాగే cos a - b అండి. cos a ఇంటూ cos b ప్లస్ sin a ఇంటూ sin b అండి. ఇది ఫార్ములా. మనకి ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. ఇక్కడ మనకి వాల్యూ అడిగాడు కాబట్టి sin 45 + theta అండి. అలాగే cos 45 - theta. ఇక్కడ sin a + b అండి. అంటే ఆ ఫార్ములా ఉపయోగిస్తే మనకి sin 45 sin a ఇంటూ cos theta అండి ప్లస్ cos 45 ఇంటూ sin theta
అలాగే మైనస్ కాస్ 45 ఇంటూ కాస్ థీటా, ఇక్కడ మైనస్ సైన్ 45 ఇంటూ సైన్ థీటా అండి. ఇక్కడ మన మామూలుగా అయితే సైన్ 45 అంటే వాల్యూ రాద్దామండి, 1/√2 కాస్ థీటా, అంటే కాస్ 45 అన్న 1/√2 సైన్ థీటా. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేద్దామండి, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ 45 అంటే 1/√2 కాస్ థీటా అండి. అలాగే ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, కాబట్టి సైన్ 45 అంటే 1/√2 సైన్ థీటా అండి. అంటే మనకి ఇక్కడ ప్లస్ అండి, ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ కాస్ a - b అండి. కాస్ a - b అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మనకి మైనస్ వస్తుందండి. అంటే ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, కాబట్టి మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. అంటే 1/√2 సైన్ థీటా, 1/√2 సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 1/√2 కాస్ థీటా, 1/√2 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఆన్సర్ 0 వస్తుంది. ఇది 4 ఆప్షన్ అండి. ద వాల్యూ ఆఫ్ కాట్ π/4 ప్లస్ థీటా ఇంటూ కాట్ π/4 మైనస్ థీటా అండి. ఇక్కడ మనకి కాట్ a + b ఫార్ములా అండి. ఇక్కడ కాట్ a ఇంటూ కాట్ b, ఇక్కడ -1 కాట్ b ప్లస్ కాట్ a అండి. అలాగే కాట్ a - b ఫార్ములా కూడా రాద్దాం. కాట్ a - b అండి, అంటే కాట్ a కాట్ b +1 కాట్ b మైనస్ కాట్ a అండి. ఆ ఫార్ములా రాస్తే మనకి ఈ రెండు కాట్ సొల్యూషన్ అండి. అంటే కాట్ π/4 ప్లస్ థీటా ఇంటూ కాట్ π/4 మైనస్ థీటా అండి. ఇక్కడ మనకి ఫార్ములా మామూలుగా కాట్ a ఇంటూ కాట్ b కాట్ థీటా -1 కాట్ b అంటే థీటా అండి. అలాగే కాట్ a అంటే π/4, ఇది కాట్ a + b ఫార్ములా అండి. అలాగే కాట్ a - b ఫార్ములా అప్లై చేస్తే కాట్ π/4 ఇంటూ కాట్ థీటా +1 కాట్ థీటా మైనస్ కాట్ π/4 అండి. ఇక్కడ మనకి కాట్ π/4 అంటే 1, అంటే కాట్ థీటా -1 కాట్ థీటా +1 అండి. అలాగే కాట్ థీటా +1 కాట్ థీటా -1 అండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. మొత్తం టోటల్గా 1 అండి. ఇక్కడ మనకు ఆన్సర్లో ఆప్షన్ 3 అండి. ఇది 1 అండి. కాస్ 2 థీటా ఇంటూ కాస్ 2π ప్లస్ సైన్ స్క్వేర్ థీటా - π మైనస్ సైన్ స్క్వేర్ థీటా + π అండి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇది ఈ ఫార్ములాలో ఉందండి. అంటే సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b అండి. మనకి ఫార్ములా ఏంటంటే సైన్ a + b ఇంటూ సైన్ a - b అండి ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇక్కడ మామూలుగా సొల్యూషన్ చూద్దామండి. కాస్ 2 థీటా ఇంటూ కాస్ 2π, ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేద్దామండి. ఇదేమో a కింద, ఇది b కింద ట్రీట్ చేయాలి. అంటే సైన్ థీటా ప్లస్ థీటా - π ప్లస్ థీటా + π అండి. ఇక్కడ సైన్ a + b ఇంటూ సైన్ a - b అండి, థీటా - π మైనస్ థీటా - π అండి. ఇక్కడ ఇదేమో a కింద, ఇది b కింద అండి. సైన్ a + b ఇంటూ సైన్ a - b, అంటే కాస్ 2 థీటా ఇంటూ కాస్ 2π అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే సైన్ 2 థీటా అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే ఈ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ -2π అండి. ఇక్కడ మనకి ఓ ఫార్ములా ఉందండి. ఇక్కడ సైన్ ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు మనకి మైనస్ సైన్ థీటా అండి. దాని నుంచి మనకి మైనస్ సైన్ థీటా అంటే ఇక్కడ
ఏమవుతుందంటే మైనస్ సైన్ తీటా వస్తుంది. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మైనస్ అవుతుందండి. అంటే కాస్ 2 తీటా ఇంటూ 2π అండి. ఇది కాస్ 2π, ఈ మైనస్ ఎదరకొచ్చేస్తుంది కాబట్టి మైనస్ సైన్ 2 తీటా ఇంటూ సైన్ 2π అండి. ఇది ఏ ఫార్ములా వచ్చిందంటే కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అండి. మన కాసులో ఇక్కడ మైనస్ ఉంటే వెంటనే ఏమొస్తుందంటే ప్లస్ వస్తుందండి. అంటే 2 తీటా ప్లస్ 2π అండి. 2 తీటా ప్లస్ 2π. ఇక్కడ మనకి 2 కామన్ తీసేస్తే తీటా ప్లస్ పై అండి. ఇక్కడ కాస్ 2 ఇంటూ తీటా ప్లస్ పై మనకు ఆన్సర్ ఇదండి. ఇదండి ద వాల్యూ ఆఫ్ సైన్ 50 degrees మైనస్ సైన్ 70 degrees ప్లస్ సైన్ 10 degrees అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మామూలుగా అయితే మనకి ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి అండి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అండి. ఇది ఫార్ములా. అంటే మనకి ఇక్కడ సొల్యూషన్ వచ్చి సైన్ 50 degrees సైన్ 70 degrees అండి ప్లస్ సైన్ 10 degrees. ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి అండి. అంటే 2 సైన్ 50 ప్లస్ 70 బై 2. అలాగే ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఇక్కడ కాస్ వస్తుందండి. ఫస్ట్ కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుంది. ఇక్కడ మనకి దీని నుంచి సైన్ సి మైనస్ సైన్ డి అంటే కాస్ వస్తుందండి. ఇక్కడ సైన్ వస్తుంది. సైన్ 50 మైనస్ 70 అండి బై 2 ప్లస్ సైన్ 10 degrees అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 కాస్ 120 బై 2 అంటే 60 అండి. కాస్ 60 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందంటే మైనస్ 20 అండి. 20 బై 2 అంటే మైనస్ 10 అవుతుంది. ఇక్కడ ప్లస్ సైన్ 10 degrees. ఇక్కడ మామూలుగా అయితే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా అండి. దాని నుంచి మనకి మైనస్ సైన్ థీటా అంటే ఎదర్ మైనస్ వస్తుందండి. మైనస్ 2 ఇంటూ కాస్ 60 అంటే మనం డైరెక్ట్గా వాల్యూ రాసేయచ్చు. కాస్ 60 అంటే 1/2 అండి ఇంటూ 1/2 సైన్ 10 degrees ప్లస్ సైన్ 10 degrees అండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉందండి. వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇది మనకు ఆప్షన్లో 0 అంటే 2 అండి. 10 అండి. ఇఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ 2 థీటా అండి. సైన్ 2 థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చాడంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు మామూలుగా అగైన్ ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. అంటే సైన్ స్క్వేర్ థీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1 అండి. మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2 సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ 2 సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 అండి. అంటే ఏమవుతుందంటే 0 అయిపోతుంది. 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటా అండి. అంటే సైన్ 2 థీటా వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుందండి. ఇది మనకి ఆప్షన్ 3 అండి. ఇది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 అండి. ఇది మనకి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ మొత్తం కంప్లీట్ అయింది. మొత్తానికి మనం సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసామండి. ఇంకా మన నెక్స్ట్ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. దానికి సంబంధించి 4th చాప్టర్ అండి ఇది. మనకి దీనికి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మన టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసామండి మొత్తం టోటల్గా. ఇంకా ఎక్కువ చెప్పుకుందాం. ఇక్కడ ముందు మన టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసిన తర్వాత మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దామండి. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా చేయాలి. అవే మనకి కష్టంగా ఉంటాయి. మిగతా అన్ని టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి. కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి అంటే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి అవ్వచ్చు, లేకపోతే అదే కాన్సెప్ట్ మీద ఇవ్వచ్చు అండి. కాబట్టి మనం 1 మార్క్ క్వశ్చన్స్ కూడా బాగా చేద్దాం. ఇక్కడ మనకు 1000 సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా
50 మెంబర్స్ ఎంత కావాలనుకోండి సార్. మీరు మీ గ్రూపుల్లో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్